ఇక్కడ బొమ్మలు చూస్తే చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. సో, చూద్దాం దీనికోసం తెలుసుకుందాం. హలో మేడం నమస్తే. నమస్తే మేడం. ఓకే. దీనికోసం కొంచెం మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా మేడం? చూడగానే ఇదైతే మోస్ట్ అట్రాక్టివ్‌గా, ఆకర్షణీయంగా ఉంది. సో, ఎందుకంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ వాడకూడదని మన పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ వాడకూడదని చెప్తున్నాం కదా! మరి గవర్నమెంట్ మనం ఒక అడుగు ముందుకేస్తేనే కదా మనలాంటి వాళ్ళు ఏస్తేనే కదా వెనకాల అందరూ సపోర్ట్ వస్తారని ఇవి మనకి ఏటికొప్పాల నుంచి వస్తాయి మేడం. ఎందుకంటే చెక్క విధానం ఎందుకంటే అందులో తయారు చేసే వాళ్ళకి కూడా ఎంతో ఎనర్జీగా మేము ఈ చెక్కను వాడితే కూడా మనకు అద్భుతంగా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే మనకు ప్రతిరోజు మనం వాడుతున్నామంటే తలుపులు కానీ ఒక చెట్ల నుంచి ఎంతో తెలుసుకోవాలి మనం కాన్సెప్ట్. వృక్షో రక్షిత రక్షిత అన్నారు కాబట్టి వృక్షాన్ని ప్రేమించాలని ప్రకృతిలోనే ఉంటాము. కాబట్టి ఇవి బొమ్మలు అంటే అందరికీ ఆకర్షణీయంగా కబోర్డ్‌లో పెట్టుకోవడానికి ప్లాస్టిక్ కాకుండా ఇవి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఇది వన్ స్టేషన్ వన్ ఉత్పత్తి పిఠాపురం రైల్వే స్టేషన్‌లో ఉందండి. ఆ మేడం రమ్య జ్యోతి వాళ్ళు పెట్టారు. ఆ మేడం ద్వారా ఇప్పుడు డ్వాక్రాలంటే అందరికీ ఆన్లైన్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఇది ఇక్కడ అందరూ వస్తారు కాబట్టి ఇది కూడా ఎగ్జిబిషన్‌లో పెట్టాలని నాకు అనిపించింది. వాళ్ళందరూ సపోర్ట్‌గా మేము డ్వాక్రా మహిళలు కాబట్టి పెట్టామన్నమాట. ఎందుకంటే ఇవన్నీ అందరికీ అందాలి. ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నా ప్లాస్టిక్ కాకుండా ఇవి ఇచ్చామనుకోండి ఆళ్ళకే ఎంతో ఎనర్జీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అలాగే మనం ఫంక్షన్‌కి వెళ్తున్నాం ఏదో అంతే కదా! అలాగే ఇవన్నీ వాడాలంటే ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ నెగెటివ్ ఉండదు. దానికి కారణం అదండి. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మాది పిఠాపురం అండి. ఓకే. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా పిఠాపురంలోనే జరుగుతుంది. పిఠాపురం వన్ స్టేషన్ అన్నోత్పత్తి రైల్వే స్టేషన్‌లో షాప్ ఉంది మేడం. ఓకే. అది ఎనీ టైం మీరు మనకి ఎప్పుడైనా కావాలన్నా సరే మాకు ఆన్లైన్‌లో మేము పంపిస్తాం ఎవరైనా కావాలన్నా సరే ఎనీ టైం. స్టేషన్‌లో కూడా ఉంటాయి. మనకి ఈ నెంబర్ ఇస్తే మా కాంట్రాక్ట్ నెంబరు మేము మీకు డోర్ డెలివరీ కూడా ఇస్తాం. ఓకే మేడం. నెక్స్ట్ ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది కదా మేడం. దీనివల్ల మీకు ఎంతవరకు హెల్ప్ అయిందంటారు మేడం? చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనం ఒకరమే ఎళ్లి అదే ఎక్కడైనా పెట్టుకుంటే అది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. విజయవాడ నుంచి, గుంటూరు, మదనపల్లి, చిత్తూరు అన్ని ఊర్ల నుంచి లాంగ్ నుంచి వచ్చారు. మనం పక్క నుండి వచ్చామంటే కాదు కదా! వాళ్ళకి కూడా మనం అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఎంతో అద్భుతంగా ఇక్కడ రిసీవ్ చేసుకోవడమే కాదు, వీళ్ళందరూ కూడా డ్వాక్రా మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్న ఏపీఎంలు అందరూ కూడా బాగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడమే కాదు అద్భుతంగా ఉంది మేడం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళకి ఈ మూమెంట్ వచ్చిందంటే గవర్నమెంట్ మనకు అందించిందే కదా! ఇప్పుడు పరిపాలన ఉందంటే పరిపాలనలో ఏది రావాలో వీళ్ళందరినీ చూసి నేర్చుకోవాలి. ఈ డ్వాక్రా మహిళలు ఉన్నారంటే స్త్రీశక్తి ఎంత అద్భుతంగా ఉంది. ఎవరైనా చేయగలుగుతాం కదా ఇప్పుడు. ఇంతవరకు మగవాళ్ళు చేసేవారు ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతో ఎనర్జీగా ఒక బైక్ నడపాలన్నా ఆడవాళ్ళే, ఆటో నడపాలన్నా అన్నీ స్త్రీలకి ఎక్కువ ఉంది కదా! అంటే చదువుకుని డెవలప్ అవుతున్నారు. అవును కదా! మరి డ్వాక్రాలో ఇంత అద్భుతమైనది ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన ఎంతో అద్భుతంగా మేడం రమ్యజ్యోతి కూడా పవన్ కళ్యాణ్ గారు 14 సంవత్సరాల నుంచి స్టార్టింగ్ నుంచి ఆ అమ్మాయి అందులోనే ఉంది జనసేన పార్టీలో. మరి ఆయన మనకి నాగబాబు గారు వన్ స్టేషన్ వన్ ఉత్పత్తిలో ఆయన ఓపెనింగ్‌కి వచ్చారు. ఈ స్టేషన్ దగ్గర. ఎందుకంటే ఇది చెక్క బొమ్మలు కాబట్టి ఎవరైనా ఏటికొప్పాక అంటే పెద్ద ఫేమస్ అండి. మనం ఇది అందరికీ ఇది మీరు ఈ ఛానల్ ద్వారా ఇస్తున్నారంటే అందరికి తెలుస్తుంది కదా! తెలియజేసుకోవాలి. ఇప్పుడున్న పొల్యూషన్‌లో పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువ ఉండాలి. నెగెటివ్ ఎక్కువగా ఉంటుంది. అంతే కదా! కాలుష్యం. మనం అన్నీ వాడుతున్నామంటే అంతా కూడా మరి ఎలా ఉంటుందండి? అంతే కాబట్టి ఇవి వాడితే అద్భుతంగా ఉంటుంది కాబట్టి రియల్‌గా మేము చూసాము. అవి వృక్షాలు కూడా వీటిని ఆ! లక్ష్మీ కమలాలు అంటారు ఆటిల్ని. అంటే అది మతానికి సంబంధించింది కాదు కాబట్టి అది మన గ్రీన్ ప్లాంట్ అంటే బావుంటది. అంటే మన దేన్నైనా ఒక రకంగా అందరికీ అందాలి కాబట్టి ఇది మతాలకు సంబంధించింది కాదు. ఇప్పుడు వృక్షాలు ఉన్నాయంటే అన్ని విధాలు వాళ్ళు కూడా ఆకట్టుకోవాలి. ఇది మతానికి సంబంధించింది మనం తెలియక మనం హిందువుల్లో ఏమంటామంటే లాగి అని ఇయని పేర్లు పెడుతున్నాం. కానీ ఇది అందరిది ఏంటంటే మనంతా కూడా వసుదైక కుటుంబం. అవును కదా! ఎందుకంటే ఆ మతం వద్దు, ఈ మతం వద్దు అందరూ సమానంగా ఉండాలి కాబట్టి భగవద్గీతలో ఏం చెప్పాడు? 85 లక్షల జీవరాశుల్లో నేనున్నాను. మానవ జన్మ ఎంతో ఉత్తమమని చెప్పారు కదా! అలాగే మనందరిని కలుపుకుంటూ వెళ్ళాలి. సమాజంలో ఉన్నాం కాబట్టి అన్ని సొసైటీ నుంచి మంచి నేర్చుకోవాలి మనం. ఆధ్యాత్మికత అంటే మనం మంచిగా ఉంటూ ఎదురుల వాళ్ళకి కూడా మంచి చెప్పాలి. మనం ఆచరణ పెట్టాలి ముందు. మేము ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మికంగా పిరమిడ్ సొసైటీ ఆధ్యాత్మికంగా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ మాది. అందులో మేము వర్క్ చేస్తూ ఈ మేడం ద్వారా మేము ఇవి పెట్టుకోవడం జరిగింది. నేను ఇంటి దగ్గర శారీస్ అవి కూడా నేను సేల్ చేస్తాను మేడం. ఎందుకంటే మీ ఛానల్ పేరు ఏంటండి? డోరీస్ టీవీ మేడం. మీరు చాలా బాగా మాట్లాడారు. సో, కంపల్సరీ మీ వీడియో పెడతాను చూడండి. టీవీ వారికి మరి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ కూడా ఎంతో అద్భుతంగా వచ్చి మరి అందరూ అడుగుతున్నారు కాబట్టి మీకు మేము ధన్యవాదాలు చెప్పాలి. మరి అందరూ చూసిన వారు అందరూ కూడా ఈ ఛానల్‌కి సబ్‌స్క్రైబ్ కావాలని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన డోరీస్ టీవీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ.